హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ పులావ్ తయారీ విధానం చూపించబోతున్నాను. అది కూడా మనం ఇంట్లో యూజ్ చేసే నార్మల్ రైస్తో. ఇదే మనం చిట్టి ముత్యాల రైస్ కానీ బాస్మతి రైస్ కానీ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక చెంచాన్నర ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 2.5 చెంచాల వరకు కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చెంచాన్నర గరం మసాలా, ఒక చెంచాన్నర చికెన్ మసాలా, 2 చెంచాలు బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఒక 4-5 చెంచాల వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక సగం వక్క నిమ్మకాయ రసం ఇందులో పిండుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు రైస్, మనకి ఎంత చికెన్కి అంత రైస్ తీసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిపాయలు, కాజు ఇట్లా రోట్లో దంచుకోవాలి. ఇలా పేస్ట్లా కొంచెం నీళ్ళు పోసుకొని పేస్ట్లా అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె లేదా మూకుడు, మనం దేంట్లో పులావ్ చేసుకుంటామో ఆ మూకుడు పెట్టుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్, ఒక చెంచా నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులోనే 2 బగారా ఆకులు, ఒక 3 ఇలాచీలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిని, సాజీరా వేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత 4-5 మిర్చిలు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం కాలనివ్వాలి. ఇలా కొంచెం కాలాక మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి. చికెన్ ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ని. ఒక 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చికెన్ ఒక 70% ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇలా కొంచెం ఉడికాక అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని సిమ్లో చికెన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ రైస్ కోసం స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకొని మూకుడు కొంచెం హీట్ అయ్యాక అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోనే 4 ఎండుమిర్చిలు, 4 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిని వేసుకొని దోరగా కాలనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా కాలాక ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసుకోవాలి. బియ్యం ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఒక స్పూన్ సాల్ట్,
1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బియ్యం కొంచెం కరకర అని సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. బియ్యం ఇలా 2 నిమిషాలు అయ్యాక ఉడుకుతున్న చికెన్లో ఈ బియ్యాన్ని మొత్తం వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో ఇలా కొంచెం వాటర్ మొత్తం ఇంకాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉండనివ్వాలి. ఆ తర్వాత ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చికెన్ రైస్ పులావ్ రెడీ.